జిల్లా పరిషత్ విద్యార్థుల స్వాగతం 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 సుస్వాగతం. అభయ ఫౌండేషన్ వ్యవస్థాపకులు పేద విద్యార్థుల యొక్క విద్యా కుసుమాలు పెంచడానికి ప్రయత్నిస్తూ ఆపన్నులకు అభయహస్తం అందిస్తూ సమాజంలో చైతన్యం నింపడానికి ప్రయత్నిస్తున్న పెద్దలు 30 రోజుల క్రితం మనం దీన్ని స్వామివారి చేతుల మీదుగా భూమి పూజ చేసుకొని కరెక్ట్గా నెల రోజుల తర్వాత ఆ రోజే వారు నిర్ణయించడం జరిగింది. మార్చి 19వ తేదీన ఉగాది రోజున దీని ప్రారంభోత్సవం జరుపుకుంటున్నాం మనం అని చెప్పడంతో గురువులు పరుగుల మీద పూర్వ విద్యార్థుల సహకారంతో స్వామివారి ఆశీస్సులతో స్వామివారి సలహా సూచనలతో నేడు ఇది కార్యరూపం దాల్చడం అనేటువంటిది నిజంగా మన పాఠశాల యొక్క అదృష్టంగా, మన గ్రామం యొక్క అదృష్టంగా. మాకు డైనింగ్ హాల్ కట్టించిన అభయ ఫౌండేషన్ వాళ్ళకి చాలా థ్యాంక్స్. మేము ఇంతకుముందు ఇక్కడ చెట్టు గిట్లా తినేవాళ్ళము, వర్షం పడ్డప్పుడు మళ్ళీ ఇంకా కోతిల వల్ల మాకు చాలా ఇబ్బంది ఉండేది. మాకు డైనింగ్ హాల్ కట్టించడం వల్ల ఆ ఇబ్బంది అయితే మస్తు తగ్గింది. ఇంకా దానికి సాయం చేసిన పూర్వ విద్యార్థులకు, ఇంకా మా స్టాఫ్ టీచర్స్ కి అందరి, ఇంకా మా స్టూడెంట్స్, ఇంకా మేము అందరం కూడా రోజుకు ₹1 మన కోసం, మన పాఠశాల కోసం మంచిగా ప్రోగ్రామ్ జరిగించినాము. మాకు వీలైనంత వరకు డబ్బులు కూడా సమకూర్చినాము. మీకు చాలా పెద్ద ఆలోచన. మరియు మాకు డైనింగ్ హాల్ ఇంతకు లేకుండా తినడానికి చాలా కష్టపడుతుంది. వర్షం పడితే కానీ ఇక్కడ కూర్చోవాలి అర్థం కాకపోతుంది. మళ్ళీ మీటింగ్ హాల్ కూడా మాకు లేకుండా సార్. అట్లా అని చెప్పేసి మీరు ఇట్లా 18 lakhs పెట్టి మాకు కట్టించినందుకు థ్యాంక్ యూ సార్. రోజుకు ₹1 600 మంది ఇంటూ రూపాయి అంటే ₹600 రోజుకి 18,000 నెలకి 3 నెలలు టైం ఇస్తున్నారా, మీరు ఎంత చేస్తే నేను అంత ఇస్తాను అన్నాను. 3 ఇస్తాను 3 times 18 3 54,000 అవుతే నేను 154,000 ఇస్తానరా, అప్పుడు 2 లక్షలు అవుతుంది అని చెప్పాను. ఎస్ ఆర్ నో? సార్వజనిక సభా ప్రాంగణం లాగా మనం చేస్తున్నాం. పిల్లలు దీని దేవాలయం లాగా వాడండిరా, అర్థమవుతుందా? మీరు యూ షుడ్ బికమ్ వారియర్స్. ఓకే, అక్కడ వెళ్ళి వరుసలో కూర్చోండి, వరుసలో కూర్చోండి.